హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు మన ఎంఆర్స్‌లో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈజీగా చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. కట్ చేసే టైం లేనప్పుడు ఇలా చేసేయండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ముందుగా 250 గ్రామ్స్ దొండకాయలని ఇలా కడిగి పక్కన పెట్టేసుకోండి. పావు కిలో అన్నీ తీసుకున్నానండి నేను. ఇలా మిక్సర్ జార్‌లో వేసేసుకోండి డైరెక్ట్‌గా. నేను ఒకేసారి అన్నీ వేయలేదు. కొన్ని కొన్ని వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాదు. పల్స్ ఇస్తూ గ్రైండ్ చేయండి. జస్ట్ ఇలా ఆన్ ఆఫ్ చేసుకుంటూ 2-3 టైమ్స్ అలా చేయగానే ఇలా అయితే గ్రైండ్ అయిపోతుంది. మిగతా దొండకాయలను కూడా ఇలాగే గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఒక 10-12 దాకా మిర్చి వేసుకోండి. మీ దగ్గర ఉన్న మిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 8-10 పచ్చిమిర్చి అయితే వేసేసాను. అలాగే ఇందులోకి కొంచెం కొబ్బరి వేస్తున్నానండి. జస్ట్ ఒక స్పూన్ అంతా కొబ్బరి కట్ చేసి వేశాను. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలండి. 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోండి. మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి ఇది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆనియన్ వేస్తున్నాను. సాంబార్ ఆనియన్ లేకపోతే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి వేసేసుకోండి. అడుగు మందపాటిది కడాయి తీసుకొని పెట్టేసుకోండి స్టవ్ మీద. సరిపడా ఆయిల్ వేసుకోండి. 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒక్కసారి కలిపేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేయండి. అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. స్టవ్‌నేమో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇది 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన దొండకాయ మిశ్రమం ఉంది కదా! అది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. దొండకాయని గ్రైండ్ చేసాం కాబట్టి మనం కలుపుతూ ఉండాలి. టైం పట్టడం అంటే ఇలా కలుపుతూ ఉండటం తప్ప ఇంకేమీ లేదు. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అయితే ఇందులో పట్టలేదు. మీరు కూడా గమనించండి. ఇప్పుడు ఇలా కలుపుతూ మధ్యలో 5 మినిట్స్‌కి ఒకసారి తీసి కలుపుతూ ఉండాలండి. చూడండి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూశాను. ఇలా 10 మినిట్స్ తర్వాత చూస్తే దొండకాయ ఇలా బాగా ఫ్రై అయిపోయి ఉంటది. మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్‌లో పెట్టేసుకొని ఒక్కసారి మూత పెట్టేసేయండి. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసామంటే సరిపోతుంది. చూడండి ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. జస్ట్ ఇప్పుడు మనం సిమ్‌లో పెట్టేసుకొని 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను. చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా మీకు అరోమా అయితే అర్థమైపోతుంది. పచ్చివాసన అనేది ఉండదు. కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇంకేం అవసరం లేదండి ఇందులోకి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ సిమ్‌లో పెట్టేసుకొని దీన్ని మగ్గించుకుంటే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లో కూడా చాలా బావుంటుంది. అందులోనూ ఇలా చేస్తే మనం కట్ చేసే టైం సేవ్ అవుతుంది. అలాగే రైస్‌లో కూడా వేరే సైడ్ డిష్ గూడా అవసరం లేదండి. ఇలాగే మొత్తం రైస్ తినేయొచ్చు. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. నెయ్యి వేసుకోకపోయినా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.